మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ప్రస్తుతం మనం అయితే కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి అయితే రావడం జరిగింది. ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి అభివృద్ధి కావాలి, ఈ ప్రజల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? సుబ్బారెడ్డి. సార్, మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి అభివృద్ధి కావాలి? మా ఊరు చెరువు నిండినా కూడా వరి వేసే పరిస్థితి లేకుండా చేశారు. కాలువలో సిమెంట్ కాలువలు కడతామని చెప్పి శుభ్రంగా రెండు సైడ్లు కట్టలో తోలేశారు మట్టి. ఆ మట్టి కూడా అమ్ముకున్నారు. తీసేవాడు డబ్బులు ఇస్తాడు, బళ్ళోళ్ళకి తోలేవాడు డబ్బులు ఇస్తాడు. అట్లా చేశారు. ఈ సంవత్సరం చెరువు నిండింది, వరి వేసుకునే పరిస్థితి లేదు. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇన్నాళ్ళాక ఇకనన్నా వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళన్నా పట్టించుకుంటారని మేము కోరుకుంటాం. నమస్కారం సార్. మీ పేరు? నరేష్. మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి అభివృద్ధి కావాలి? సమస్యలు అంటే అదేనండి, ఇప్పుడు మామూలుగా వాలంటీర్ వ్యవస్థ బాగా నచ్చింది, దానికి ఎవడ పట్టింపులు పెట్టింది కాదు. ఇప్పుడు ఇదే మాత్రం లాక్కున్నారు వాలంటీర్ల ద్వారా. చెప్తా డేటా అనేది లాక్కుంది. ఇప్పుడు మన ఆధార్ కార్డు ఇయటం కానీ, ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ లో పెన్షన్ మాత్రం అందరికి ఇస్తా అని చెప్పాడు. మామూలుగా రోడ్లు ఏడా వేయలే, తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లు ఏడైనా ఒక డ్యామేజ్ వచ్చినా కూడా ఆ డ్యామేజ్ కూడా వేసింది లేదు ఈ ప్రభుత్వం కూడా. ఇప్పుడు రావణపురాంచి యాడే అంటే ఇప్పుడు అంటే మా ఊరి నుంచి రావణపురం పోవాలన్నా, రావణపురం నుంచి మా ఊరు రావాలన్నా నడమధ్య 2 ఊర్లు ఉంటాయి. ఈ 2 ఊర్లలో మీరు ఆడని చూడండి, ఈ బోర్ మీద మొత్తం రోడ్డు పోయింది. ఈ సైడ్ కొండకంద రోడ్డు మొత్తం పోయింది. వేసిన వాళ్ళే లేరు. ఇంకేదైనా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా వేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి మీ ఊర్లో? ఇంకా నీటి సమస్య అనేది లేదు. నీటి సమస్య బాగానే ఉంది. ఇది చెరువు, కరెంట్ కూడా లో వోల్టేజ్. అది చెరువు కట్టలు తీసేయటం, వరి పండించుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు కూడా ఎవరి పాటి వాళ్ళు వదిలేసుకుంటారు. చెరువు ఒకరి కింద లేదు, ఎవరు ఇష్టం చెరువు నీళ్ళు వదిలేస్తారు. చెరువులో నీళ్లు. నమస్కారం పెద్దయినా. మీ పేరు? నా పేరు ఉప్పులపాటి సుబ్బారావు. గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కాకుండా మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? మాకు చెరువు కట్ట రాళ్ళు కూడా తీసి కట్టలేదు సార్. మట్టి తోలేరు, ఊళ్ళో రోడ్డు అంకం దాని కానీ మరిచెడు దాకా ఈ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది. బస్సు సౌకర్యం, నీళ్ళు కూడా సరిగా మంచిలు బాగుంటుందా. ఇలా రామతత్వం నీళ్ళు ఇస్తామంటున్నారు, ఇస్తే మంచిది అంతే. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సరే సార్. మీ పేరు? నా పేరు రాఘవయ్య. సార్, గత ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కాకుండా మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి అభివృద్ధి కావాలని మీరు భావిస్తున్నారు? మాకు వాటర్ స్పెషలిస్ట్ లేవు. చెరువుకి మెయిన్ రోడ్డు సౌకర్యాలు కొన్ని లేవు. చెరువుకి వాటర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చెరువు పోయినసారి గవర్నమెంట్లో కలుసులు అయినా పగలగొట్టి వదిలేసి వెళ్ళిపోయారు. కాలువలు తీసేసారు. వాటర్ సప్లై సరిగా లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఏ సమస్యలు ఎక్కువ. ఊరికి బస్సు సౌకర్యం లేదు. మెయిన్ ఈ ఆటోల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మెయిన్ ఆర్టీసీ కూడా లేదు. మెయిన్ రోడ్డు ఉన్నాయి కానీ అవి దగ్గర ఉన్న బస్సు ఫెసిలిటీస్ లేవు. ఈ ఆటోలు తిరగడం వల్ల ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు లోడ్ అయిన దాకా వెళ్తలేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మీ పేరు? పి రామారావు. సార్, మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? వాటర్ సమస్య, కరెంట్ ప్రాబ్లం 3 రోజుల నుంచి, రోడ్లు ఈ పార్టీ వస్తుందని అది ఆడేస్తారని ఆ పార్టీ వస్తుందని నీళ్ళు ఇప్పటికి రోడ్లు కూడా బాగోలేదు. వాటర్, డ్రైనేజీ, రోడ్లు, కరెంటు ఏ ప్రభుత్వం చేరి శుభ్రంగా చేస్తే కొద్దిగా ముందుకు వెళ్తుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? నాకు తెలిసిన సమస్యలు ఇవే. మెయిన్ డ్రైనేజీ, వాటర్, రోడ్లు, కరెంటు. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి పలుకూరు గ్రామ ప్రజల అభిప్రాయం. ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్ తో సతీష్ కుమార్. థ్యాంక్ యూ.